రోమా రోమానా రుణపడి ఉన్నామా విద్యలు చెప్పినా పెద్దలకు దండామా విద్యలు చెప్పిన మా పెద్దలకు దండామా చదువు చెప్పినా పంతులకు దండామా విద్యలు చెప్పినా పిలపురం మల్లయ్య చెప్పినా కులపురం మల్లయ్య ప్రధాన 10,000 దండామా తాత చెప్పిన బాలా సిద్ధులే అన్నా సిద్ధులు ప్రజలు దండామా అన్నా సిద్ధులు దండామిదిగో చిన్న మల్లయ్య దండామిదిగో కోదండ వీరామ దండామిదిగో కోదండ రామయ్య 7 రూపాయల్లా 7 రూపాయల్లా 7 రూపాయల్లా కనక దుర్గమ్మ 7 రూపాయల్లా కనక దుర్గమ్మ మేడారంలో ఉన్న తల్లి సమ్మక్క అమ్మక సారక్క తల్లి పిల్లాలే తల్లి పిల్లాలే 7 కొండాల వెంకటేశ్వర అమ్మహలు వేలు మంగనికే దండామా మావిల్ల మైసమ్మ లోలో పిల్లమ్మ ఏడురక జల్లలకు యాగాడలామా ఏడురక జల్లలకు యాగాడలామా దండామిదిగో చిన్న మల్లయ్య దండామిదిగో కోదండ వీరామ దుఃఖాలమ్మ తోరణాల మైసమ్మ నాలుకెలమ్మ నవకిల్లాల నవా దండము దండవే కోదండ రామా మరి అత ఉండి కనుక మరి దేవతల దగ్గర తెల్లార ఓదుకోలు మరి భగవంతుడు మర్యాద మరి ఎట్లా ఉన్నదైనా రామ 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 గూడ శ్రీ శ్రీరామాస మల్లికార్జున శేషరాను నీరు సేవా పోషరాను నీరు కాశ మల్లికార్జున మరణమయ్యేదాకానేమి రామ రామ మరవలేను నీరు సేవా మల్లికార్జున మరణమైపోయినాడు రామ రామ మరుతునేమో నీరు సేవా రామ మల్లికార్జున గట్టిగా కూర్చోబడండి తీసుకో అది స్టార్ట్ శ్రీ శ్రీనివాసుడు భగవంతుడు వల్ల నాడిచుడు గోరనాడు బల్లుడు ఓడిచుడు మరి అమ్మవారు ప్రవరమ్మ తీసుకొని శ్రీశైల వరద లెక్క వాడు వల్లయ్య అమ్మవారు బాల ప్రవరమ్మ దేవి శ్రీశైల పర్వతం మీద ప్రవరమ్మ ఏమంట ఉన్నదా రామ రాము నెత్తి మీద సూర్యుడా నిలవన్న కాడ మెడల పాత్రమా మేరీ బంగారం రావు పూల
పుట్టిన పురుషుడు ఓ అయ్యా అమ్మవారు బాలా ప్రవరమ్మ మరి ఎటువంటి గనికి మరి పల్లన్న భక్తులతో అనుకున్నది అమ్మవారు ప్రవరమ్మ దేవి రామయ్య రామ రామే రామయ్య రామ రామే మామా మరి అటువంటి గనికి స్వామి పరమేశ్వర సిక్కుజలగడు అటువంటి గనికి మరి పర్వతాలు మల్లికార్జున స్వామి రామయ్య నాదుడానే నానాదుడు రామయ్య నాదుడానే ఓ నాదుడా స్వామి పర్వత మండల మీద మరి ఎద్దవల్లి కనుక మరి పెళ్ళైనా కొత్తలు మరి పిల్లగాడి ఎట్లా ఉంటారు రామయ్య ఓనాదా ఓనాదా మల్లయ్య రామయ్య రామయ్య ఓనాదా ఓనాదా మల్లయ్య రామయ్య ఓనాదా ఓనాదా మల్లయ్య పర్వతము బండానే బండ మీద మల్లయ్య పర్వతము బండానే బండ మీద మల్లయ్య భాషలల్ల వాడదము ఓనాదా మల్లయ్య వాడదము ఓనాదా మల్లయ్య రామయ్య ఓనాదా ఓనాదా మల్లయ్య రామయ్య ఓనాదా ఓనాదా మల్లయ్య నారా పరమేశ్వర మనకులగ్గమైన వారి అడ్డవల్లి కనుక మరి పర్వతమన్న మీద మరే ఉన్నవయ్యా మరి అడ్డవల్లి కనుక మరి భాస్కరార్థం అంటవా మల్లయ్య స్వామి భాస్కరార్థమా ఆడదామా అయ్యా స్వామి మల్లయ్య అమ్మవారు ప్రవరామదేవి కింద దోషముల స్వామి పరమేశ్వర ఆడదాన్ని మధ్యలో ఆడించిన ఓడరాన్ని మధ్యలో ఓడించిన ఓడి చేతుల ఒళ్ళగట్టను తీసుకొచ్చినము అమ్మవారు ప్రవరామదేవి మరి అద్దబోడి కనుక మరి ఏమన్నదేనా స్వామి మల్లయ్య ఆడదాన్ని మధ్యలో ఆడించిన ఓడరాన్ని మధ్యలో ఓడించినము నా గురించి మన్నగాని బాధ పెట్టినవయ్యా ఆ బలజీలకు చూడవల్ల రాదు రాదా ప్రాణాదా చూడమయ్యి రాదు రాదా ప్రాణాదా మా బలజీలకు చూడమై రాదు నాడా రామయ్య నాదుడా గురుడా మల్లయ్యో రామయ్య నాదుడా గురుడా మల్లయ్య స్వామి మల్లికార్జున మరి అట్టవల్లి గనికి చూడ మాత్రం మరి అట్టవల్లి గనికి చూడ మా బలిజీలకై రాదు పెళ్ళైన కొత్తలను అడవిలో పోతే నేను ఒంటికాడు ఒక్కదాన్ని ఉండాలనా బాబా ఇద్దరం ఉండాలి ఇంటికాడ ఇద్దరం ఉండాలి గమ్మత్ అయితే చూసినవా ఏమో దాశలు ఉన్నారు అవు వాళ్ళతో దాశలతో పెళ్లి చేసుకున్నా ఈ దుమ్మరోడు మల్లయ్య పెళ్ళైంది పిల్ల మృతులు బట్టి రాజా కసికి రాలేదంటారు నేను కూడా వచ్చేదాన్ని రామరామా నాకు జీవించి తీరాలి రామరామా దీవెనలు పెట్టు బామా మేడలమ్మా ఓ బల మేడలమ్మా ఓ బల మేడలమ్మా మేడలమ్మా రాజా కసేరి మీద దేవాలయం కూర్చొని ఉన్నారు బాబా చూసిగా మళ్ళీ ఆడవాదు మరి
పెళ్ళైంది పెళ్ళమ్ముడు పడి రాజా కాసేపు వస్తలేడంటారు మళ్ళా మూర్తు బామా ఓ బామా మేడలమ్మా అయితే ఇప్పుడు నన్ను ఒకదా నీ పర్వతం మనం విడిచిపెట్టి పోతానంటవా ఫోన్ ఒక రాజమేళ ఒక 3 నెలలు మళ్ళీ వస్తా బాబా వస్తావా మరి గట్టిగా వస్తావా గట్టి వస్తా బాబా ఏమిలేగా నిన్న మనం పెళ్లి అయింది ఒకదాని ఉండాలి అంతే అంటే 7 మంది దాసులు ఏంటంటే శావ జరిగి 7 మంది దాసులు దాసి ఏ దాసి రాయే అమ్మ దగ్గర ఉండి నువ్వు వీళ్ళ వీళ్ళు నువ్వు ఒక్కటి చెప్పితే 4 చేసేటోళ్ళు వాళ్ళు సామాన్యులు ఏం కారు ఏ మళ్ళీ అయ్యా ఇగో దబ్బున రావాలి చూడు లేకపోతే నాకు ఎంతో భయం అవుతుంది నువ్వు దబ్బున మళ్ళీ రావాలి మరి బామా మేడమ్మా భయపడబోకు బామా వస్తాడు మల్లయ్యా ఇల్లంగా ఇల్లాలు దీవెనగా కడప దాటప్పుడు కడప దీవెన తీసుకోవాలంట ఆయనతోటి మల్లన్న తీరాలు తీసుకో మల్లయ్యా అరే పర్వతం పోతే కాబట్టి రామ రామ పర్వతం పోతే కాబట్టి మల్లయ్యా చిన్నవాడు దేవుడమ్మా మల్లయ్యరా శ్రీశైలవాసుడమ్మా మల్లన్న అనుకుంటే దేవుడమ్మా మల్లికార్జుడే హైదవేలి దేవుడమ్మా మల్లయ్య పర్వతం బుద్ధి కాబట్టి భగవంతుడు పర్వతం బుద్ధి మళ్ళీ ఏనాడు పద్ధతి నీతుంటే ఒక్కొక్క మెట్టు నీతుంటే నానా విధానం ఆలోచన కలుగుతున్నా దైవమా భగవంతుడు మళ్ళీ ఏనాడు పర్వతం తీస్తుంటే నానా విధాన ఆలోచన కలుగుతున్నది ఇవాళ నేను చూడ శృంగారమున్నా ఆడవైపోగమున్నా మంజీల చెల్లెలు బాల బ్రహ్మదే పొత్తుగా చేస్తుంది పొన్న పూల శావది మరి మా పాప చేస్తుంది మళ్ళీ పూల శావ ఒకవేళ నేను ఇప్పుడు మంచి ఉన్నప్పటికీ శావ చేస్తుంది పూజలు చేస్తున్నది ఎవరి తరువు ఎవరికి శాస్త్రంగా పోదే ఈ భర్త మీద కాలే జారొచ్చు చెయ్యే జారవచ్చు ఒకవేళ కాలు జాగాను కింద పడ్డట్టు ఉంటే నా పూజ చేస్తా అనుకున్నాడు భగవంతుడు మల్లన్న అలచల్ల పట్టడమ్మా మల్లయ్య అలచల్ల పట్టడమ్మా మల్లన్నరా చిన్నవాడు దేవుడమ్మా మల్లయ్యో శ్రీశైలవాసుడు అమ్మా భగవంతుడే పర్వతంపు దిగినాడు మల్లయ్య ఈడికి దగ్గరానే రామరామ ఎనిగే వచ్చినాడు మల్లయ్య కంగేశం వల్ల బాయి కాడికి వచ్చాడా సరాసరి ఏనాడు మాత్రం కలిగి చెంగుల్లా బాయి కాడికి వచ్చిండు బాయి కాడికి వచ్చిండు భగవంతుడు మల్లయ్య నిజస్వరూపం వేసిండు బాయి కాడ వేసిండు కానీ ఇక్కడ నువ్వు మురుకు తిప్పు చెట్లు అని చెప్పిండు భగవంతుడు మల్లన్న దానిపై తాను చేసిన దేవుడే ఆ దేవరాజు మల్లయ్య దానిపై తాను చేసి సూర్య నమస్కారం చేసుకున్నాడంట అస్తం తీసుకొని తలపైన మోపుకుని మల్లయ్య అస్తం తీసుకొని తలపైన మోపుకున్నప్పుడే భగవంతుడు మల్లన్న 60 ఏళ్ళ పెద్ద మనిషి అవతారం ఎత్తిరా 60 ఏళ్ళ పెద్ద మనిషి అవతారం ఎత్తుకున్నాడు కాలుమండి ఏలుమండి కిష్టాన్ని పెద్ద చేసుకున్నాడు ఈ ప్రకాశ పుట్టు ముక్కల గండమూలనేవి 7 పెట్టుకుని 3 ముసుకుంటూ ఉన్నాయి నోట్లతోళ్ళేమో ఎద మీద పడుతున్నది ఎద మీద తోళ్ళు ముఖాల మీద పడుతున్నది ముఖాల మీద తోళ్ళు ధరణ మీద పడుతున్నది ఈ విధంగా నేను భర్త మీద పోతే నా భార్య మేళమ్మదేవి నా పూజలు చేస్తా చేయదనుకోండి భగవంతుడు మల్లికార్జున స్వామి 60 ఏళ్ళ పెద్ద మనిషి అవతారం వేసుకొని అందవికారం అయ్యిండు ఎంటాకు మళ్ళీ నాడు మల్లయ్య ఎంటాకు మళ్ళీ నాడు మల్లయ్య
రామ రామ మన తమ్ము మీదకి వచ్చే మల్లయ్య బాబాబు అంటాడమ్మ మల్లయ్య మామ రామ మీద రమ్మ పర్వత మీదకి రాని దోమలు తీసుకొని పర్వత మీదకి రాని బామ అంటే పిలుపులు పిలుస్తూ ఉన్నాడా నల్లవెల్లిలో ఇలా పరబ్రహ్మ శివుడు భర్త ఉన్నాడా అమ్మవారు బ్రహ్మరాంబదేవి వారి ఎటువంటి నిండేడు లోయల్లో ఉన్నది బ్రహ్మరాంబదేవి ఎడమని కూడా 7 దాసి వాళ్ళ పెట్టుకున్నా బ్రహ్మరాంబదేవి మరి ఎటువంటి నిండేడు లోయల్లో ఉన్నది అమ్మా దాసి బిడ్డలారా ఉన్నామమ్మా దాసి ఉన్నరా అనే పాడైపోను ఎవరో వచ్చి ఉన్నావమ్మంటే కూర్చోబెడుతున్నారు జర చూడుకోండి చూడన్నా చూడుకోర్రి అయ్యో నేను ఇప్పుడే బాత్రూమ్ లో పోతే స్నానం చేస్తున్నా పేపర్ చదువుతున్నా పని ఎంత అయిపోయింది ఇప్పటిదాకా పని ఊడ్చి చల్లి ఇక బాత్రూమ్ లో కూర్చొని పేపర్ చదువుతారు ఎవరన్నా పేపర్ చదువుతున్నా మాట్లాడి చేస్తారా మరి ఇప్పటిదాకా పని తీరలేదమ్మా ఈ రోజు ఇక వారం ఉన్నది పోవన్నా పోయిరా పోవే జర పోయిరా పో బిడ్డ మా అక్క మొన్న నీళ్ళు వస్తున్నది రాజ్యం ఎక్కడ దేశం ఎక్కడయ్యా ఎవడెవడా దాచాడుతున్నావు రెండమ్మా నా బిడ్డలు మందిరం నీగాను మీరైనా మల్లయ్యను కాలమల్లారత్న సర్వమల్లారత్న పర్వతంబు మీద కాలు దారి పడరే కాలు వండి ఆయన ఏడు వండి ఆయన కిసాని పెద్దాయన నాకు వచ్చే బిడ్డ ఏమి చేస్తూ బిడ్డలు ఏడులానే ఈగలు ఎంబడల్లా ఉన్నాయా ముడులానే దోవులు ముసురుకుంటా ఉన్నాయి రండమ్మ నా బిడ్డలు రాజీ బిడ్డలారా నేను పడక మీదకి ఎత్తి రాజా కసిరిపోతుంటే కాలు వారి కింద పడ్డ కాలు మొండి ఏలు మొండి కృష్ణాన్ని పెద్దాలి నాకు వచ్చింది బిడ్డ ఒకవేళ మీ అమ్మ దగ్గరికి పోయి మీ అమ్మకి చెప్పుండి కైవాటి సిలికా జాస్యంతో నీళ్లు తీసుకొని వస్తే నా కాలు చేసి శుద్ధి చేస్తే ఉన్న కొంచెం తక్కువ ఉన్నాయి బిడ్డ
ఆడకి తాళవాళ్ళు లేదు ఈగలు 3 రోజుల లోపలు తోటి గడ్డలు నా కాలం తప్పింది బిడ్డ కాలం తప్పింది కర్మ కిందకు వచ్చింది ఏం చేయాలి మల్లయ్యనా బిడ్డ మల్లయ్య చూడు లెక్కల్లో మునగాడు మల్లయ్య దూరం ఒక్క మనిషి రమ్మంటారు ఈగలకు బిడ్డ మీకు చెప్పింది అసలేదా నేను పడత మీద కాదారి పడ్డ బిడ్డ కాలు మొండి ఎలుగుండి అయింది పర్వతం మీద బిడ్డ బిడ్డయ్యా మీ అమ్మ పోయి చెప్తే ఐవాటికి తీసుకొచ్చి సిరికాలు జాలి చెప్తా నీళ్ళు తీసుకొచ్చి ఈ కాలు చేతులు చేయడం మంచిగా అడిగినట్టు ఉంటే కాలు కట్యాల పెట్ట కడుగుతారా పోయినా పడి బిడ్డ వాళ్ళు రాకూడదా మంది ఎవ్వరు కాదమ్మా నేను చేసుకున్న మొగడు ఆయన మల్లయ్యనే ఉన్నాడు నా హస్బెండ్ నా ఆతగాడా హస్బెండ్ మా ఆయననా మా ఆయనేనా మరి ఏమైంది మా ఆయనకి ఏమైంది సూర్యవేడి కళలు చంద్రవేడి కళలు ఇగో కొట్టేటెండల్లా పెట్టేటి కాలంలో వచ్చినట్టమ్మా చెంబుతోటి ముసుకాలు చేతులు ఇవ్వాలి మగలాంటి నీళ్ళ మలుపుకొని నేను రమ్మనండి ఇవ్వాలి నీళ్ళ ఏ అట్లెప్పుడు నేను ఇప్పుడే పోతా అయితే అయ్యో రాజాగా రాజులు దేశాల దేవులు నా గురించి వెయిట్ చేస్తున్నారని మా వాడు అప్పుడు పోయిండు అయితే ఇప్పుడు వచ్చిండా అయితే దుమ్ముల వాటికి రావచ్చు ఎండల వాటికి వచ్చిండు ఎండలు మన ఎండ బాగానే కొడుతుంది ఇక వాడిని ఎదుర్కొని వస్తాం అమరిగా అమ్మవారు బరబడి అమ్మదేవి చెమ్ముతో ఉత్తమ శతనిమాలు పట్టింది మరి అటువంటి కనుక మరి పంచమంగళాత్రులు పట్టింది మరి అమ్మవారు బరబడి అమ్మదేవి ఎట్లా బయలుదేరుతుంది గున్నగున్న బ్రవర అమ్మదేవిరా గులమీడి సౌందర్యమో గున్నగున్న బ్రవర అమ్మదేవిరా గులమీడి సౌందర్యమో ఏతులు వారేసిన అమ్మవారు బ్రహ్మ అమ్మదేవి మరి అటువంటి కనుక మన బల్లర పేరుకి వస్తూ ఉన్నది అమ్మవారు బ్రహ్మదేవి మళ్ళీ దగ్గర చేరవచ్చిన బ్రవరమ్మ అమ్మ అమ్మవారు బ్రవర అమ్మదేవి మల్లికార్జున స్వామిని దోషంది మా హస్బెండ్ ఎట్లుంటా దాసి మా వాడికి ఎట్లున్నాడా అనే ఏ మా వాడు ఆడు వీడు ఎవడవను ఎవడు ఎవడవరా నీవెవ్వడు మల్లయ్య అనే పేరు చెప్పి పర్వతము ఎక్కినాము ఏ రాజ్యమున్నది ఏ దేశమున్నది ఈగలన్నీ ఇల్లు నిండే దోమలన్నీ ఇల్లు నిండే ఎవడు పర్వతము బండరాది ఉన్నది నువ్వు ఎవరు ఉన్నావు దిగా తల్లిదండ్రులకి ఎక్కువచ్చింది పడతాన్ని
నా భర్త మీరు కొంచెం బామా పాపమ్మా నన్ను గుర్తు పట్టులే నన్ను గుర్తు పట్టులే రావే రావే బామనా రాలమ్మా పర్వతంబు మీదనే కాలు దారి పడ్డా కాలు మొండి వాయన ఏలు మొండి వాయనే ఏడులానే ఈయలు ఎంట కూడా పడ్డా ముడులానే దోమలు ముసురుకుంటా ఉన్నాయి నిపుల రాసాపుండే ఉపుల గండ ఊరడా రవే రవే భావన బాలబ్రహ్మారంభ ముత్యమన్ని నీళ్ళు నీరు తీసుకొచ్చి నా కాలు చెయ్యి బావా శుద్ధి చేస్తే బావనే ఉన్నావుగా అగో దీనికి ఎన్ని నెలలు కాళ్ళు తెచ్చి నీళ్లు తెచ్చి వాడి కాళ్ళు పాడై ఫోను నీళ్లు తెచ్చి వారి కాళ్ళు కక్కేలా పెట్టి వారి కాళ్ళు కడగాలన్నా ఈయనయ్యా ఈయనయ్యా ఈ సింగారమైన మొగోను మీద దాసి తలిగింది తలిగింది మా అమ్మగారు ఒకసారి ఒట్టిగా పోతా అదే మా అన్నలను 30 తిప్పలు పెట్టుడు 3 చెట్ల నీళ్ళు దాపినవరా నువ్వు సామాన్యుడవా మా అన్నల ఉసురు తలిగిందా అంట మా బలిజల్లో ఉసురు తలిగింది మా రాయి బలిచ్చుకున్నావు మా వంట బలిచ్చుకున్నావు నువ్వు ఉసురు ఒక్కసారి బాబా ఆడకు ఒక్కసారి బాబా ఆడకు హగిముతులు కాశీది కాశీ అట్లా నేను పదవి సంజు ఒక్కసారి కూడా దగ్గర రాలేడు ఒక కిస కూడా బిడ్డ సంతోషమాయే నాకు సంతోషమాయే బాబా సంతోషమాయే బాబా రాయా బాబా నీవు కవేరి బాబావు శుద్ధి కూడా అయ్యే బాబా బాబా సింగారం మందిరాన్ని ఆమె మరి లోపల కళ్ళు తెరిచి నవ్వుతున్నారు ఏమి మాటలకు తలిగింది తలిగింది మా ఎడగారు తలిగింది మా బట్టలు తలిగింది మా పంటలు
అడిగే జర అడిగే ఓయ్యా అడిగే అడిగే వాడి బుద్ధుంటే తల బుద్ధుండి దాసి నీకు తిన్న మొగం కాదు తాగిన మొగం కాదు ఈ రసం